హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం. ఇది గణేష్ నవరాత్రులతో వస్తున్న బుధవారం కనుక గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ బుధవారం రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధన లాభం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు అందరి ఇళ్లలో ఉంటుంది. పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే ఈ ఉప్పుతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేస్తే చాలు, కోరుకున్నంత ధనం వస్తుంది. మీకు ఉన్న సమస్యలు కూడా పోతాయి. చాలామంది ధన సమస్యలతో ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ధనం చేతిలో నిలవటం లేదని, సంపాదన సరిపోవటం లేదని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. అంటే ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ బుధవారం రోజు గల్లులుప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు, కోరుకున్నంత ధనం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతి తన తల్లిని ఎందుకు గాయపరిచాడు అని తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోనికి ఆడుకోవడానికి వెళ్ళాడు. అలా బాలగణేశుడు ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్ల కనిపించింది. దానిని పట్టుకోవాలని, దానితో ఆడుకోవాలని బాలగణేశునికి ఎంతో మనసయ్యింది. ఆ పిల్లతో ఆడుకోవాలని, పట్టుకోవాలని గణేశుడికి ఎంతో కోరిక కలిగింది. ఆ చిన్ని పిల్లని పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది. గణేశుడు ఎంతో ప్రయత్నించాడు, కానీ పిల్లి మాత్రం దొరకలేదు. చూడడానికి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా గణపతి. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం కూడా వచ్చింది. పసివాడు అవటంతో కోపం కూడా వచ్చింది. ఎలా అయినా సరే పిల్లిని పట్టుకోవాలని అనుకున్నాడు బాలగణేశుడు. మొత్తానికి కష్టపడి ఆ పిల్లను పట్టుకొని కోపంతో దాని మొహం మీద గీరాడు. పిల్లి ముఖం మీద రక్తపు చారికలు వచ్చేశాయి. మ్యావ్ మ్యావ్ అంటూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఇక బాలగణేశుడు సంతోషంగా వెనక్కు తిరిగి వచ్చేసరికి పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చుని ఉంది. గణేశుడు అమ్మ ఆకలి వేస్తుంది అని అంటే, అక్కడ పెట్టాను నాన్న, వెళ్ళి తిను ఉండ్రాళ్ళు అంది అమ్మవారు. కానీ గణేశుడి వైపుకు చూడలేదు. అమ్మ ఎటువైపుకు వెళ్తే అటువైపు కనిపించకుండా ముఖం తిప్పుకుంటుంది. ఆ తల్లి గణేశుడికి బాధ వేసింది. అమ్మ ఏమి చేశాను నేను, ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి ఏమీ లేదు నాన్న, నువ్వు వెళ్ళు అంది. అలా కాదు అమ్మ, నిజం చెప్పు, ఏమైంది అంటూ బలవంతముగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు చిన్ని గణేశుడు. ఆ తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి బాలగణేశునికి. వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయునికి. ఎవరమ్మా ఇలా చేసింది నిన్ను? గాయపరిచినంత దుర్మార్గులు ఎవరు చెప్పు, వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టివస్తాను అని అన్నాడు. వేరే వాళ్ళైతే నువ్వు కొట్టివస్తావు, చేసింది నువ్వే కదా అన్నది పార్వతీదేవి. అదేంటమ్మా, నేను నిన్ను గాయపరచడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆ బాలగణేశుడు. పార్వతీదేవి నవ్వి, పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా? నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి తల్లిని కదా. నువ్వు ఇందాకే ఏమి చేసి వచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వమంగళాదేవి. వెంటనే అర్థమైంది బాలగణేశునికి. వెంటనే కన్నీళ్లతో గబగబా పరిగెత్తుతూ వనంలోనికి వెళ్ళిపోయాడు. వనము మొత్తము కూడా తిరుగుతూ పిల్ల కోసం వెతికాడు. ఒక చెట్టు పొదలో మూలను కూర్చుని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్ల. ముఖం మీద గణేశుడు చేసిన గాయపు రక్తపు చారికలు అలాగే ఉన్నాయి. వెంటనే బాలగణేశుడు పిల్లను దగ్గరకు తీసుకుని గాయాలకు ఔషధ మూలికలతో మందు వేసి పూసి దానికి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇక తిరిగి ఇంటికి వచ్చాడు గణేశుడు. ఇంటికి వచ్చేసరికి ముఖం మీద గాయాలన్నీ కూడా మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది ఆ తల్లి పార్వతీదేవి. చూడగానే
కరచుకుపోయాడు బాలగణేశుడు. ఎక్కిళ్ళు పడుతూ అమ్మా, పొరపాటు చేశాను, మన్నించు అన్నాడు. అప్పుడు ఆ తల్లి, లోకమంతా ఆచరించవలసిన విధి నేను చెప్పింది నాన్న గణేశ. ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. ఎవరిని బాధించకూడదు. ఇది ప్రతి ఒక్క జీవితంలో ఆచరించవలసింది. అనవసరంగా ఎవరిని నొప్పించడం, శారీరకంగా మానసికంగా హింసించడం చేయకూడదు. హింసించి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితం ఉండదు. అందరితో మంచిగా ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ తల్లి బాలగణేశునికి చెప్పింది. నలుగురితో మంచిగా ఉండడం, వీలైనంత సహాయం చేస్తూ కలిసిపోవడం అనేది మంచి లక్షణాలుగా ఆ పార్వతీదేవి తనయునికి తల్లి చిన్న వయసులోనే బోధించింది. అది విన్న బాలగణేశునికి కంట్లో నీళ్లు తిరిగాయి. తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా కూడా అలవర్చుకొని గణేశుణ్ణి పూజించటంతో పాటు మన జీవన విధానంలో కూడా మార్పును తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు ఎక్కువ అవుతాయి. తద్వారా భగవంతునికి చేరువవుతాము. ఆ గణేశుని కృపకు పాత్రులము అవుతాము. ఇక వీడియోలోనికి వస్తే, ఎప్పుడైనా సరే పరిహారాలకు గల్లులుప్పును మాత్రమే వాడాలి. మెత్తటిది సాల్ట్ని పరిహారాలకు వాడకూడదు. ముఖ్యంగా గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ బుధవారం రోజు ఒక గిన్నెలో సగం గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత ఆ గల్లులుప్పు మీద 3 ఎండు మిరపకాయలను కూడా వేయండి. అలాగే 2 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. చివరిగా 1 రూపాయి కాయిన్ని కూడా ఈ ఉప్పు మీద వేసి తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు ఎడమవైపు పెట్టండి. గల్లులుప్పులో మహాశక్తివంతమైనది, లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైనది. ఎండు మిరపకాయలు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. వెల్లుల్లి రెబ్బలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అలాగే రూపాయి బిళ్ళ ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసి గుమ్మం పక్కన పెట్టండి. మీరు శ్రద్ధగా ఈ పరిహారం చేస్తే 60 నిమిషాల్లోనే మీకు ఉండే కష్టాలు పోతాయి. దేవుడు దిగివచ్చి మీ కష్టాలను తీరుస్తాడు అని కాదు, మీకు మీరుగా కష్టాలను తీర్చుకోగలుగుతారని అర్థం. ధన సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, దుష్ట శక్తుల చేత పీడింపబడటం, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ఒక్క పరిహారం చేస్తే తొలగిపోతాయి. మీ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా గుమ్మం పక్కన పెట్టిన ఉప్పు గిన్నెను 48 గంటల పాటు అలాగే ఉంచండి. 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత ఆ గిన్నెను తీసి దానిలోని ఉప్పును, మిరపకాయలను, వెల్లుల్లి రెబ్బలను ఏవైనా చెట్టు మొదట్లో పడవేయండి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా ఈ బుధవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం రోజు బెల్లంతో ఈ ఒక్క పని చేస్తే చాలు, మీ అప్పులు బాధలన్నీ కూడా తీరిపోతాయి. మీరే ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు అంటూ ఉన్నారు. బుధవారం రోజు ఎవరైతే ఈ బెల్లం పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. ప్రతి మనిషికి కూడా అప్పుల బాధలు అనేవి ఉంటాయి. ఈ సమాజంలో అనేక మంది చేసిన అప్పులన్నీ కూడా తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. నానా రకాలుగా అవమానాలు ఎదుర్కొంటున్నారు. అప్పు చిన్నదైనా పెద్దదైనా అప్పు కింద లోనికే వస్తుంది. బుధవారం రోజు బెల్లం పరిహారం చేయటం వలన ఏమవుతుంది అంటే మీ అప్పులు నెమ్మదిగా తీరిపోతాయి. ఈ నవ సమాజంలో సంపాదించింది సరిపోలేక, సంపాదించింది మిగలక అందరూ కూడా అప్పులు చేస్తూ ఉన్నారు. తరువాత ఆ అప్పులు తీర్చలేక నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుల వలయంలో కూరుకుపోయిన వారి ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. మరి ఏం చేయాలంటే బుధవారం రోజు చక్కగా గోమాత దగ్గరకు వెళ్ళండి. గోవులో సకల దేవతలు కొలువుతీరి ఉంటారని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. బుధవారం రోజు
పచ్చని ఆకుకూరల్లో లేదా కూరగాయల్లో బెల్లం కలిపి గోవుకి తినిపించండి. దీని వలన మెల్లమెల్లగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కానీ మీ అరచేతులతో మీరే గోవుకు తినిపించాలి. అప్పుడే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. బుధవారం రోజు పచ్చటి కూరల్లో బెల్లం కలిపి గోమాతకు తినిపించడం వలన చాలా తేలికగా తీర్చుకునే ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఇంతటి మహత్యం ఉంది బుధవారం రోజు కుదిరినవారు ప్రతి బుధవారం రోజు కూడా గోవుకు ప్రదక్షిణలు చేసి బెల్లం కలిపిన పచ్చటి ఆహారాన్ని తినిపించడం వలన అప్పుల ఊబిలో నుండి బయటపడతారు. త్వరగా అప్పులు తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కనుక అప్పులు ఉన్నవారు ప్రతి బుధవారం రోజు గోమాతకు బెల్లం కలిపిన ఆకుకూరలను తినిపించండి. తప్పకుండా అప్పులు తీర్చే అవకాశాలు వస్తాయి. అలాగే బుధవారం రోజు వినాయకుని ముందు చిన్న బెల్లం ముక్క ఉంచి నమస్కారం చేసుకోండి. మీరు మీ వ్యాపారం మీద బయటకు వెళ్ళినప్పుడు గణపతి దగ్గర పెట్టిన బెల్లం ముక్కను తీసి నోట్లో వేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. బుధవారం రోజు ఇక మీరు ఏ పని చేసినా ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. ప్రతి బుధవారం రోజు కూడా వినాయకుడి ముందు చిన్న బెల్లం ముక్కను పెట్టిన నమస్కారం చేసుకుంటే సొంత ఇంటి కల అనేది కూడా నెరవేరుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారాలను చేసుకొని అప్పుల సమస్యలను తొలగించుకోండి. సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.